అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, తండ్రి జ్ఞానరత్నాలను ఇచ్చేందుకు, మురళి వినిపించేందుకు వచ్చారు. అందువలన మనం ఇప్పుడు మురళి మిస్ చేయరాదు. మురళిపై ప్రేమ లేకుంటే తండ్రిపై కూడా ప్రేమ లేనట్లే. అన్నా, ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, ఈ జ్ఞానము ద్వారా ధారణ చేసే అన్నిటికంటే మంచి స్వభావం ఏది? నిర్వికారులుగా అవ్వడం అన్నిటికంటే మంచి స్వభావం. ఈ ప్రపంచమంతా వికారాలతో నిండి ఉంది. వికారం అంటేనే సంస్కారహీనము. ఈ జ్ఞానము మీకిప్పుడు లభించింది. నిర్వికారి ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. నిర్వికారి దేవతలు శీలము గలవారు. తండ్రి స్మృతి ద్వారా స్వభావం బాగుపడుతుంది. ఓం శాంతి. పిల్లలారా, మీ చదువును ఎవరికి ఎప్పటికీ మిస్ చేయరాదు. ఒకవేళ చదువును మిస్ చేస్తే పదవి కూడా మిస్ అయిపోతుంది. అరే చింటూ, తండ్రి కర్తవ్యము పాలన పోషణ చేయడం, ప్రేమించడం. ఇలాంటి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. వారిని ఎవరితోనూ పోల్చలేము. గురువు ద్వారా శాంతి లభిస్తుందని చెప్తారు, కానీ వీరు విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. నేను సర్వ ఆత్మలకు తండ్రినని ఎవరూ చెప్పరు. సర్వ ఆత్మలకు తండ్రి ఎవరో ఎవరికి తెలియదు. ఒక బేహద్ తండ్రిని హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ గాడ్ ఫాదర్ అని తప్పకుండా అంటారు. బుద్ధి తప్పకుండా నిరాకారుని వైపుకే వెళ్తుంది. ఇది ఎవరు చెప్తారు? గాడ్ ఫాదర్ అని ఆత్మయే చెప్తుంది. అందువలన వారిని తప్పకుండా కలుసుకోవాలి కదా. కేవలం తండ్రి అని అంటూ వారిని ఎప్పుడు కలవకపోతే వారు తండ్రి ఎలా అవుతారు? ప్రపంచంలోని పిల్లలందరికీ ఉన్న ఆశను వారు పూర్తి చేస్తారు. శాంతిధామానికి వెళ్ళాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఆత్మకు ఇల్లు గుర్తుకొస్తుంది. రావణ రాజ్యంలో ఆత్మ అలసిపోయింది. ఆంగ్లంలో కూడా ఓ భగవంతుడా, తండ్రి ముక్తిని ఇవ్వండి అని వేడుకుంటారు. తమో ప్రధానమవుతూ పాత్ర చేస్తూ చేస్తూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. మళ్ళీ మొదట సుఖధామంలోకి వస్తారు. అంతేకాని మొదట వస్తూనే వికారులుగా అవుతారని కాదు. ఇది వేశ్యాలయము, రావణ రాజ్యము. దీనినే రౌరవ నరకము అని అంటారు అని తండ్రి అర్థం చేయిస్తారు. జ్ఞానములోనే చదువు ఆధారంతో మళ్ళీ మనము రాజ్యము చేస్తాము. ఆత్మలందరి తండ్రి వచ్చి చదివిస్తున్నారని మనము భావిస్తాము. లేకపోతే భగవాను వాచ అనున్నది లోపిస్తుంది. భగవంతుడు ఏ శాస్త్రాలను చదువుకొని రారు. భగవంతునిలో అయితే జ్ఞానము విజ్ఞానము రెండూ ఉన్నాయి. ఎవరు ఎలా ఉంటారో అలా ఇతరులను తయారు చేస్తారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. జ్ఞానము కంటే విజ్ఞానము చాలా సూక్ష్మమైనది. జ్ఞానము కంటే అతీతంగా వెళ్ళాలి. జ్ఞానము స్థూలమైనది. మనము చదివించినప్పుడు శబ్దం వస్తుంది కదా. విజ్ఞానము సూక్ష్మమైనది. ఇందులో శబ్దము నుండి అతీతంగా శాంతిలోకి వెళ్లాల్సి ఉంటుంది. అటువంటి శాంతి కొరకే వెతుకుతూ ఉన్నారు. సన్యాసుల వద్దకు వెళ్తారు, కానీ తండ్రి వద్ద ఉన్న వస్తువు మరెవరి నుండి లభించజాలదు. కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు, కానీ వాటి ఫలితము పైన లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజులకు రాజులుగా చేస్తాను. మరి భగవంతునితో రాజయోగాన్ని నేర్చుకోరా? ఇలాంటి చదువును నేర్చుకోకుండా ఎవరు ఉండగలరు? అందుకే మీరు పారిపోయి వచ్చారు. విషయం నుండి రక్షించుకునేందుకు పారిపోయి వచ్చారు. అప్పుడు మీరు వచ్చి బట్టీలో కూర్చున్నారు. ఇక మిమ్మలను ఎవ్వరూ చూడలేకపోయారు, కలుసుకోలేకపోయారు. అప్పుడు మీరు ఎవరిని చూసేవారే కదా. కాదు, మరి మనస్సును ఎవరితో జోడించాలి? భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలకు నిశ్చయం కూడా ఉంది. అయినా జబ్బుగా ఉందని, పని ఉందని సాకులు చెప్తారు. తండ్రి చాలా షిఫ్ట్లలో చెప్పగలరు. ఈ రోజులలో పాఠశాలలో చాలా షిఫ్ట్లు పెడతారు. ఇక్కడ చదువు ఎక్కువగా ఏమీ లేదు. కేవలం తండ్రిని మరియు ఆస్తిని అర్థం చేసుకునేందుకు మంచి బుద్ధి ఉండాలి. తండ్రిని మరియు ఆస్తిని స్మృతి చేయండి అని అందరికీ చెప్పండి. త్రిమూర్తి చిత్రాలను చాలా తయారు చేశారు, కానీ పైన శివబాబాను చూపించరు. గీతా భగవానుడు శివుడని, వారి ద్వారా ఈ జ్ఞానము తీసుకుని విష్ణువుగా అవుతారని ఎవరికీ తెలియదు. ఇది రాజయోగము కదా. ఇప్పుడు ఇది అనేక జన్మల అంతిమ జన్మ. ఎంత సులభమైన వివరణ. పుస్తకాలు మొదలైనవేవి చేతిలో ఉండవు. కేవలం ఒక బ్యాడ్జ్ ఉండాలి. అందులో కూడా కేవలం త్రిమూర్తి చిత్రము ఉండాలి. బ్యాడ్జ్ని చూపిస్తూ తండ్రి బ్రహ్మ ద్వారా ఎలా చదివించి విష్ణు సమానంగా తయారు చేస్తున్నారో అర్థం చేయించాలి.
ఇప్పుడు ఈ ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉంది. పతిత కలియుగముగా పాతదైపోయింది. తమో ప్రధానము నుండి సత్వ ప్రధానంగా అవ్వాలని లక్ష్యం ఉంది కదా. ఇప్పుడు చేయండి, చేయకపోండి, అర్థం చేసుకోండి, చేసుకోకపోండి, మీ ఇష్టము. మీరు ఆత్మలు కదా. ఆత్మ తప్పకుండా పవిత్రంగా ఉండాలి. మీ ఆత్మ ఇప్పుడు అపవిత్రమైపోయింది. ఆత్మ మరియు శరీరం రెండు మలినమైనాయి. దానిని శుభ్రం చేసేందుకు మీరు తండ్రిని స్మృతి చేస్తే గ్యారంటీగా ఆత్మ పూర్తిగా 100% పవిత్రమైన బంగారుగా అవుతుంది. తర్వాత ఆభరణం కూడా మంచి ప్రమాణంతో తయారవుతుంది. మీరు నమ్మండి, నమ్మకపోండి, మీ ఇష్టము అని చెప్పండి. ఇది కూడా పెద్ద సేవ. డాక్టర్ల వద్దకు వెళ్ళండి, కాలేజీలకు వెళ్ళండి, గొప్ప గొప్ప వారి వద్దకు వెళ్ళి క్యారెక్టర్ చాలా బాగుండాలి అని చెప్పండి. ఇక్కడ అందరూ క్యారెక్టర్ లెస్గా ఉన్నారు. నిర్వికారులుగా అవ్వాలని తండ్రి చెప్తున్నారు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోని వాడు, రాగము క్రోధము భయము లేనివాడు స్థిత ప్రజ్ఞుడని చెప్పవచ్చు. అరే చింటూ, మనకి బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే, మనందరి తండ్రి పరంపిత పరమ టీచరు పరమ సద్గురువు అనే విషయాన్ని అందరికీ వినిపించాలి. తండ్రిని మరియు వారసత్వపు చదువును చదివించాలి. జ్ఞానము అనగా సృష్టి చక్ర జ్ఞానాన్ని ధారణ చేసి స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. అంతేకాక విజ్ఞానము అనగా శబ్దం నుండి అతీతంగా శాంతిలోకి వెళ్ళాలి. 7 రోజుల కోర్సు తీసుకొని తర్వాత ఎక్కడ ఉన్నా చదువును చదువుకోవాలి. అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, సేవలో గౌరవ ప్రతిష్టలనే కచ్చా ఫలాన్ని త్యాగం చేసి సదా ప్రసన్న చిత్తులుగా ఉండే అభిమాన ముక్త భవ. రాయల్ రూపం యొక్క కోరికల స్వరూపము పేరు, గౌరవం మరియు ప్రతిష్ట. ఎవరైతే పేరు కొరకు సేవ చేస్తారో వారి పేరు అల్పకాలం కొరకు ప్రసిద్ధమవుతుంది, కానీ ఉన్నతమైన పదవిలో వారు పేరు వెనుక ఉంటుంది. ఎందుకంటే కచ్చా ఫలాన్ని తినేశారు. చాలా మంది పిల్లలు సేవ చేసినందుకు ఫలితంగా నాకు గౌరవం లభించాలి అని అనుకుంటారు, కానీ అది గౌరవం కాదు, అభిమానము. ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ ప్రసన్నత ఉండదు. అందువలన అభిమాన ముక్తులుగా అయ్యి సదా ప్రసన్నతను అనుభవం చేయండి. పరమాత్మ ప్రేమ యొక్క సుఖదాయి ఊయలలో ఊగుతూ ఉంటే దుఃఖమనే అలా రాలేదు. పరమాత్మ ప్రేమ యొక్క సుఖదాయి ఊయలలో ఊగుతూ ఉంటే దుఃఖమనే అలా రాలేదు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నతమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.